హలో ఎవ్రీవన్, మాకైతే ఈ వారం సబ్జీలో ఇవైతే ఇచ్చినారు. దీనిలోనైతే మనం తెలుగులో చామదుంపలు అంటాం, ఇక్కడైతే అరబ్బీ అంటారు. వీటిని నేను ఎప్పుడూ చేయలేదు, కానీ ఈరోజు మాత్రం చేస్తున్నమాట. మా బావనైతే అడిగిన ఇవి చెయ్యనా పాడేయనా అంటే చెయ్యి అన్నాడు. అందుకే వీటిని నీట్గా శుభ్రంగా కడుక్కొని ఉడికించుకొని తర్వాత తొక్కు తీసుకొని ఇలా కట్ చేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసామాట. తర్వాత పేస్ట్ కోసం ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ వేసి ఒక పేస్ట్ అయితే చేసినాను. ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఈ పేస్ట్ వేసి బాగా మగ్గనిచ్చినాను. మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇవి కూడా వేసి బాగా వేపేసినాను పచ్చి వాసన పోయేంత వరకు, అసలు దీంట్లో వాటర్ అనేది లేకుండా అన్నమాట. ఇలా అయిన తర్వాత ఈ ముక్కల్ని అయితే దీంట్లో కలిపేసినాను అనమాట. ఇది ఇలా మంచిగా కలిపి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నాకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసి దీన్ని గ్రేవీలాగా ఉడికించుకున్నమాట. ఇది మాత్రం ఉడికినాక తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. వీళ్ళు ఎంతమందికి అరబ్బీ కర్రీ తెలుసో కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎప్పుడైనా వండుకొని తిన్నారా? ఓకే, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి.